జై శ్రీరామ్. దిస్ ఈజ్ అనదర్ ఎక్సలెంట్ సుభాషితాని. ఇందులో మెసేజ్ ఏంటి? దినంలో ఎటువంటి పని చేయాలంటే రాత్రి హాయిగా నిద్ర పట్టేటట్టు పని చేయాలి. అంటే కాయ కష్టం ఉండాలి, మంచి వాక్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్పోర్ట్స్లో పాల్గొనాలి, వ్యవసాయం చేయొచ్చు, గార్డెనింగ్ చేయొచ్చు. తర్వాత యావజ్జీవంత తత్కుర్యా, జీవితం మొత్తంలో ఎటువంటి పనులు చేయాలంటే చనిపోయిన తర్వాత సుఖం దొరకాలి. చనిపోయిన తర్వాత ఎలా దొరుకుతుంది అంటే మంచి పేరు మిగలాలి, కీర్తి ఒకటే మిగులుతుంది, నీ ధర్మం ఒక్కటే నీతో వస్తుంది, మంచి జన్మ దొరుకుతుంది, లేక మోక్షమే దొరికిపోతుంది. అందుకని వెధవ పనులు చేసి ఇంకోళ్ళ సొమ్ములు ఆస్తులు కొట్టేసి జీవహింస చేసి మాంసభక్షణ చేసి ఇలాంటి వెధవ పనులు అన్నీ చేస్తే ఎవడూ చూడటం లేదు అనుకున్నాం అనుకో, చాలా పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే రాముడు ప్రతి అంశంలో ఉన్నాడు. రాముడు ఎక్కడ లేడని అడగాలి. రాముడు ప్రతి కణంలో ఉన్నాడు, ప్రతి జంతువు, ప్రతి చెట్టు, ప్రతి రాయలో కూడా ఉన్నాడు. సైన్స్లో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది. అది అందులో కాన్షియస్నెస్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ అని నిరూపించబడినది. ఎలక్ట్రాన్స్కి తెలుసుట మమ్మల్ని ఎవరో చూస్తున్నారని. థామస్ యంగ్ చేసిన ఎక్స్పెరిమెంట్. ఎనీవే, దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్. దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్. మంచి హార్డ్ వర్కు, ఎక్సర్సైజు, వ్యవసాయము, గార్డెనింగు, లేక స్వచ్ఛ భారత్ పని చేయాలి. ఊరికినే అలా సోఫాలో కూర్చుంటే ఊబకాయం తయారవుతుంది. కౌచ్ పొటాటో, మౌస్ పొటాటో అంటారు అటువంటి వాళ్ళని. యావజ్జీవంత తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. అది జీవితాంతం మనం ఎటువంటి కృషి చేయాలి, నలుగురికి పనికొచ్చేటట్టు పరోపకారం చేయాలి. అందుకని అలాంటి మంచి పనులు చేసి నలుగురికి ఏదన్నా మంచి మాట చెప్పగలగాలి, ఏదన్నా పని చేయగలగాలి. అలా బతికితే మంచి కీర్తి వస్తుంది, ధర్మం నీ వెంట వస్తుంది, భగవంతుడు రాముడు సంతోషిస్తాడు, మోక్షం ఇస్తాడు, లేక వచ్చే జన్మ ఇంకా మంచి మానవ జన్మ దొరుకుతుంది. లేకపోతే చాలా కష్టం రా నాయన. జై శ్రీరామ్.